మీ కార్యకర్తలకి గ్రామ స్థాయి పదవులకి ప్రజాస్వామ్యతంగా మేము ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పిన వాళ్ళు అదే వర్కింగ్ ప్రెసిడెంట్ కి అదే ప్రజాస్వామ్యతంగా ఎందుకు పెట్టలేదు? ఎక్కడ కూడా దాని మీద నేను వర్కింగ్ ప్రెసిడెంట్ సజ్జాజయ్ గారు రమేష్ గారు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీరు సంస్థాగతమైనటువంటి ఎన్నికలు అంటే పార్టీలో ఎన్నికలు పెట్టి గ్రామ స్థాయికి కూడా మీరు అలా ఎన్నికలు పెట్టి మీరు పదవులు ఇచ్చేటువంటి సందర్భంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు పెట్టలేదు అనేది ఆయన అడుగుతున్న సూటి ప్రశ్న. దీనికి ఆన్సర్ ఇక్కడ ఒకటే విషయం రాజు గారు, 1,00,00,000 మంది కార్యకర్తలు ఉన్న కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబం సార్. ఈరోజు 1,00,00,000 మంది సభ్యత్వాలు చేపించుకున్న కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబం. ఈరోజు 1,00,00,000 మంది కార్యకర్తలు నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా చూడాలని వాళ్ళందరూ కోరుకున్న కోరిక సార్ అది. ఈరోజు రాష్ట్రంలో నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తేనో బాధ్యతలు చేపడితేనో ఏ ఒక్క వ్యక్తి ఏ ఒక్క కార్యకర్త కూడా అపోజ్ చేయాల సంబరాలు చేసుకున్నారు సార్. 1983లో నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా సంబరాలు చేస్తున్నారో నిన్న నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అదే విధంగా నాడు తాతకి ఏ విధంగా అయితే బ్రహ్మరథం పట్టారో కార్యకర్తలు మొత్తం నేడు మనవడికి కూడా బ్రహ్మరథం పట్టారు. అంతకు మించి ఏం కావాలి సార్ సంస్థాగతం? అంతకు మించి ఏం కావాలి సార్? ప్రూఫ్ ఇక్కడ సార్ నేను అదే చెప్తున్నాను రాజు గారు ఇక్కడ సార్, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొంటాడా అని నారా లోకేష్ గారిని పోల్చకండి. దట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే నారా లోకేష్ గారితో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి జీరో. ఎందుకంటే ఒకటే సార్, నేనేమంటున్నాను, పులివెందుల నుంచి బయటికి అడుగు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిచి చూపించామనండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచాడు, నిలబడగలిగాడు అని మాట్లాడతారు. 35 ఏళ్లుగా గెలవని ప్రాంతాన్ని ఎంచుకొని గెలిచి దమ్మున్న లీడర్ గా ఈ రోజు ఎదిగాడు నారా లోకేష్ గారు. నాడు తెలుగు భాష ఇక్కడ ఒకటి అజయ్ గారు ఇప్పుడు నారా లోకేష్ కి జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఒకటి నారా లోకేష్ కి జగన్మోహన్ రెడ్డికి పోలిక పెట్టొద్దు అంటున్నారు. తండ్రి చనిపోతే పార్టీ పెట్టి తన సొంతంగా పార్టీ పెట్టి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరేమో ఒక మంగళగిరిది మాత్రం ఎగ్జాంపుల్ చూపించేసి నారా లోకేష్ గారి గురించి చాలా గొప్ప పరిస్థితి. నేను అడుగుతున్నాను, ఒక్క నిమిషం రమేష్ గారు, నా టైం కదా, ప్లీజ్ ఆగండి. అది సో ఇద్దరికి పోలిక గురించి మీరు మాట్లాడడం, పోల్చొద్దని చెప్పడం, నేను ఓకే మీ పార్టీ స్టాండు మీ వర్షన్ నేను కాదన్ను, కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు అంత పెద్ద టీము మీరు ఫామ్ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి టార్గెట్ కానీ రాజకీయాలు నడుస్తున్నాయంటే ఏదో సిల్లీగా అయితే చేయట్లేదు మీరు. సో ఆ భయం అయితే ఉంది అనేది కనిపిస్తుంది. రమేష్ గారు ప్లీజ్ నేను మిమ్మల్ని అడగలేదు కదా, ఒక్క నిమిషం. సజ్జాజీ గారు, రాజుగారు ఇక్కడ ఒక విషయం సార్ ఈరోజు టీం 2029 జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు సార్. తెలుగుదేశం పార్టీకి నూతన రక్తాన్ని ఇస్తున్నాం, యువతరాన్ని ఇస్తున్నాం. మళ్ళీ మరొక 25 ఏళ్లు తెలుగుదేశం పార్టీ జెండా నిలబెట్టే కార్యకర్తల్లో ఈ రోజు సామాన్య కుటుంబాల నుంచి తీసుకొచ్చి నిల్చోబెడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కోసం టీం 2029 ఫామ్ అవ్వలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు పక్కన పెట్టేశారు సార్. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము టీం 2029 ఫామ్ చేయక్కర్లా. ఈ రోజు కూడా ప్రతి వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకు ప్రజలకి చెప్తున్నాము అంటే, నాడు 5 సంవత్సరాలు జరిగిన అరాచకమైన పరిపాలన ఇప్పటికీ మర్చిపోకూడదు ప్రజలని చెప్పేసి 1కి 10 సార్లు గుర్తు చేస్తాం. అంతే తప్ప ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి టీం 2029 ఫామ్ అవ్వాలి. ఈ రోజు సార్ ఒకటే సార్, ఈ రోజు లోకేష్ గారిని మానసికంగా మేము ఒత్తిడికి గురి చేయలేదని మాట్లాడుతున్నారు సార్. ఎవరు చూడలేదు సార్, ఒత్తిడిగా గురి చేయలేదు. నీకు భాష రాదన్నారు, పప్పన్నారు, మాట్లాడటం రాదన్నారు, కనీసం వార్డు మెంబర్ గా గెలవలేమన్నారు, అసెంబ్లీ గేటు తాకనివ్వమన్నారు. ఈ రోజు ఎవరు సార్ అసెంబ్లీ గేటు తాకలేకపోతున్నారు? ఎవరు సార్ ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కోసం ప్రతిపక్ష పాకులాడుతున్నారు? ఓకే అజయ్ గారు, అజయ్ గారు, ఇంకా చాలా అంశాలు మనం చర్చించాలి. కేవలం ఈ ఇద్దరికి సంబంధించిన విషయం కాదు, ఇంకా చాలా విషయాలు